ఏంది బచ్చరమ్మయ్య అమ్మ 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 కూడా బచ్చరమ్మయ్య అమ్మ రేణుకా ఎల్లమ్మ ఎల్లి నా తండ్రి మంత్రి అరే ఏమైంది తల్లిని కొడతారా కొడుక పరశురామయ్య కొట్టాబో కురా పరశురామ కన్న తల్లిని చూడకుండా కాలుతోడు దంతున్నావు గండవత నడుతున్నావు పరశురామయ్య ఈ కోపమేలా పరశురామయ్య నా రాజు ఎవ్వడమ్మా ఏ రాజు ఉండేనమ్మా అవునా 18 సంవత్సరాలు పాలు గిందికేనారా నువ్వు
కాష్టంబు వేయాలి. ఆ కాష్టంబు వేసినాక నా తండ్రి చాలా నాకు కావాలి. రేణుక జగజ్జల్లి రామయ్య వారం నాడు దండి వారం నాడు సత్యాన పుట్టిన సత్యమంత్రాలు రేణుక ఎల్లమ్మ సత్యాన పుట్టిన నేను సత్యమంత్రాలు పుట్టల ఎల్లమ్మ అయ్యా వారం నాడు మంచి మంగళవారం పుట్టాల పుట్టిన పుట్టలు ఎల్లమ్మ తండ్రి ఎవడు పుట్టిండా లేదా? నేనే ఎట్లా పుట్టినా? లంజల్లి కొడుకున్నా, దొంగెల్లి కొడుకున్నా. పరశురామయ్య జంపన్న జంపన్న మా తండ్రి రామా కొడుకు దానా ఉగ్ర కూరముడము పాడినారకు దానా పరిసేరా మూడవయ్యా మీ తండ్రి దానలు గౌరమ్మ మనకు తండ్రి లేనట, మనకు తండ్రి లేనట. లోకమంత పసిపిల్ల అనుకుంటున్నారు. నువ్వు ఎన్ని ఏడ్చని తల్లి కాష్టంబు చేస్తా. అరే మీ తండ్రి కోమేసి ఉన్నారు నాకు గౌరమ్మ మనకు తండ్రి లేనట, చందాపుర గ్రామం అంతా అనుకున్నారా అని మాటలు అంటున్నారు. నువ్వు సత్యాల పుట్టినట్లయితే సత్యవంతురాలు అయితే గణసారి రేణుక ఎల్లమ్మ, కమలాలు పెట్టయితే కర్ణంపల్లి ఎల్లమ్మ అయితే నా తండ్రి ఎల్లమ్మ, ఎత్తులేనిది ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ, అది చెట్టుతో మనసనే ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ. వాళ్ళ లేందుకుంటారు ఎట్లా కాసినాయి. రేణుక చూపెదర వనములు చూడు మదిగో, మదర సంపన్న వనము చూడు, ఖజుర ఫలముల వనము చూడు, నేటి మృగములు మునులు మోక్షములు విరిగేసి ఎక్కడా పరశురామయ్య తండ్రి 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 గుంటోడా ఎక్కడున్నాడు చెప్పారు. రేణుక ఎల్లమ్మ అంటున్నావు పరశురామయ్య. కొట్టారు బాలలేను బాగా కొట్టారు అంటారు. సంతానం కావాలని ఆడవాళ్ళంతా బాధపడతారు. గుంటోడా పుత్ర సంతానం కావాలని రేణుక ఎల్లమ్మ కొడుక పరశురామయ్య. విమలాడ రాజన్న లాగిని కడితే పరశురామయ్య, మీరు జన్మించురు పరశురామయ్య. తడిపట్ట స్నానాలు గుడిసుట్టు పోరు దండాలు వేసిన పరశురామయ్య. నూటొక్క దేవాల దేవులకు ఒక్క పొద్దులు ఉండగా పరశురామయ్య మీరు దేవ
దేవానందలో మొక్త పుట్టిరు పరశురామయ్య వరమూసే పుట్టినారు వరమూసే మీరు వరమూసే పుట్టిన పరశురామయ్య వరము దేవానందలో మొక్త పుట్టిన పరశురామయ్య వరం ఎక్కడిది పుట్టక పుట్టిందా సత్యనారాయణ జరిగింది అరటి పండ్లు జాంపాలు తీసే పుట్టినవరా నువ్వు అమ్మా కలయమనందు మానవులేరు గుళ్ళు గోపులాలు లేవు నా తండ్రి మాత్రం వరముసే పుట్టిండు నేను వరంతో పుట్టిందా పరశురామయ్య అరటి పండు తింటే పుట్టిందా సేపు తింటే పుట్టిందా జామ పండు తింటే పుట్టిందా ఎన్ని నోములు వచ్చే కొడుకులు ఎట్లా పుడతారా తండ్రి లేకుండా అన్నా అదే వరముతో నా తండ్రిని చూపెట్టు గట్లా అడిగే అన్న లేకపోతే చెప్పది అడుగు మంత్రి నేను ఏం చెప్పాలని దొరకడానికి అయితే నా మీద రెండు కుర్చీలు వాళ్ళు మంత్రి చెప్తుంటున్నాడే మంత్రి మాత్రం అవధికే ఉన్నాడు రెండు సంవత్సరాలు ఆయన పోతాడు గట్ల కాదురా పొద్దున్న లేచి వీరాదంటాడు పెళ్ళాకాలం ఒకటోడు వీడు గట్ల కాదురా వీడు మాత్రం నమ్మదే వీడు మంత్రి కాదు వీడు అవధికే వీడు మనకైతే లేడు వీడు మీ అవ్వ నెలకి 20,000 ఇస్తుంది నీకు ఎంత ఇవ్వమంటావురా 30,000 ఇవ్వమంటావు నువ్వు అమ్ముడు అరే గట్ల కాదురా కన్న తల్లిని కాలుతో దండాలి పెళ్ళాం కాళ్ళు పొద్దున్న లేచి మొక్కాలి నువ్వు మొక్కుతున్నావు అరే నీ పెళ్ళంకాలు అట్ట మొక్కుతున్నారు నువ్వు అట్ట మొక్కుతున్నావు పెళ్ళంకాలు కరోనా నుంచి మొక్కుతుండే మావాడు అయితే పెళ్ళంకాళ్ళు కొడక పరశురామయ్య కొట్టావో కొరా పరసే గడకుండా నల్ల
కొడక పరశురామయ్య పరశురామయ్య ఆ ఈతగౌడు తీసుకొచ్చి రాజగౌడు పరశురామయ్య ఆ గమల వరకు కళ్ళు వాడతలేదు కళ్ళు రేణుకా ఎల్లమ్మ మొరబెట్టుకున్నారు పిడికడు బండారు పిడికడు యాపాకు వనంలో తల్లింది ఈదులో ఈతవును 5 సంవత్సరం సరే సిద్ధం చేయాలన్నారు రేణుకా ఎల్లమ్మ పరశురామయ్య ఈతగల్లో వచ్చిన వాళ్ళు రాజగౌడు తండ్రి లేకుంటే కోమేష్ గౌడ్ని ఎందుకు ముక్త వరం ఇచ్చిన పరశురామయ్య నీ తండ్రి ఎందుకు పరశురామయ్య నా తండ్రి ఎవరమ్మా నీకు నీరు వచ్చింది తాగుతావే కడుపులో నీరు వస్తుందిరా నీకు అయ్యో అవసరంగా చెప్తాం నువ్వు నీరే తాగుతావు ఫస్ట్ కొడక పరశురామయ్య నువ్వు పాయాక 20 సంవత్సరాల బాలుడైన పరశురామయ్య 20 బాలుడైన చిన్న బాలుడైన పరశురామయ్య చిన్నవాడవరా రమణ కన్న తండ్రి ఏమి చేసి పెడతాడు పరశురామయ్య కన్న తండ్రి ఏమి చేసి పెడతాడు పరశురామయ్య కన్న తల్లిని నేను ఉన్నా కన్న తల్లిని నేను ఉన్నా పట్టుకొని కాలుతోడు దంతున్నావు గండోడు నడుతున్నావు పరశురామయ్య నీకు న్యాయం అవుతారా పరశురామయ్య నీకు తండ్రి అంటారు పరశురామయ్య కన్న తండ్రి ఏం చేసి పెట్టారు పరశురామయ్య అన్నిటికీ కన్న తల్లి ఉన్నారు పరశురామయ్య నీకు బంగారం కావాలా నీకు బంగారం కావాలా వెండి కావాలా ఆస్తి కావాలా నా మావుడిని కూడా మొత్తము రసిస్తా పరశురామయ్య ఎక్కి చూడని మేడ వద్దు దిగు చూడబద్దాల మేడ వద్దు పండుకుంటే పొడిల మీద వద్దు నా తండ్రి ఉన్నాడా లేడా కుంటోడ మూగోడ కుట్టోడ ఎవరైనా సరే నా కళ్ళ ముంగడ ఉంటే నాకెంత సంతోషం అమ్మా రేణుకా ఎల్లమ్మ జగములనే జగజ్జనమ్మ కన్న తల్లి ఎల్లమ్మ వచ్చరా నా దేవి
పాపాత్మురాలా తండ్రి లేకుండా పిల్లలు పుడతారా అరే దుర్మార్గుడు రాలా దుష్టు రాలా గతానంద్రా సుధాకరు నా తండ్రి నడచేనా మళ్ళా కుర్చీలో కూర్చోమంటారు తండ్రి కొడుకు మనకు కొడుకా పరశురామయ్య ఉంచేదలేదు అదే గతగాడురా కత్తలు కర్ర 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 పోయి మంత్రి కన్న తల్లిని పట్టుకోనే అరే నూరా ఈ మావ నీకు 21 సంవత్సరాలు పడ్డాయి పరశురామయ్య. నీ తండ్రితో చెప్పల్లా నా చేతి ఉన్నది నీకు చాలా రోజులు అవుతుంది పరశురామయ్య అనమారగించుకుంది కదా చేతి వంటలు అమ్మా చేతి వంటలు తిన్నక చెప్తావా బంగారీ బయట కొంగు బంగారీ బయట కొంగు నాకేమో ఏలమ్మ బంగారీ బయట ఈ గూడ మొత్తం కూడా కొడతాయి పరశురామయ్య పరశురామయ్య పరశురామునికి అనుమానం రావద్దని రేణిగా ఎల్లమ్మ బంగారే బయట కొంగ కొడుకైనా వస్తే వస్తే బంగారే బయట కొంగ అవ్వా నేను ముందా వాడు ముందా ఈ డాంబర్ మగవాడు నాయనక పుట్టినాడు నేను తిన్నాకనే వాడు మంత్రి తమ్ముడు అలిసిపోయింది కదా అన్న వాడే మర్చిపోయాడు మంచిగా దున్నాడు వాడి తమ్ముడు తిన్నాక తమ్ముడు తిన్నాక పెడతాడే మనకు నీ కొట్టుడు చల్లకుండా ఈ ముగ్గురు దున్నం పెడుతున్నాడు నాకు మారగించో చీరను పట్టుకున్నాం మన కావాలి పెరుగు ఒకటి తక్కువైంది తేనె తక్కువ లేదమ్మా పరశురాముడైన
రేణుకా ఎల్లమ్మ ఇదే సమయం అనుకుంది రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ ఇదే సమయం అనుకుంది ఇక వాడవాడ పోతుంది అమ్మవారి ఎల్లమ్మ వాడవాడ తిరగబట్టే ఆ వాడవాడ తీసుకుంటారు రేణుకా ఎల్లమ్మ తెలుగుల వాడాలకు బయలుదేరబట్టే ఓ తెలుగు వాళ్ళన్నా ఓ తెలుగు వాళ్ళ లక్ష్మక్క కాపాడుకుంటే నీ వరములు ఇస్తానయ్యా అమ్మా మా లోగిట్లోకి వచ్చినందుకు సంతోషమే గాని ఇంకా శిల్పకాయలు కొర్ర మట్టలు ఇవన్నీ ఉన్నాయమ్మా నువ్వు ఏడుంటావమ్మా ఈ చింతపండు బొట్టు పెట్టినా మా లోగిళ్ళకి వచ్చిన కుడికాలు ముందు పెట్టి వచ్చినావు తల్లి రేణుకా ఎల్లమ్మ నీ పాదాలు మధ్య మాకు సంతోషమైనది కానీ ఈడ మామిడికాయలు చింతపండు పోసినాము ఈడ అల్లలేడు వాళ్ళు పోసినాము తల్లి రేణుకా ఎల్లమ్మ మా లోగిళ్ళ వద్దు రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ తిరుగుల వాడలు పోయింది రేణుకా ఎల్లమ్మను కాపాడ వారికల్లా పంచకైదు బొట్టు పెట్టింది రేణుకా ఎల్లమ్మ గమ్ముల వాడాలకే బయలుదేరబట్టే బయలుదేరబట్టే నన్ను కాపాడుకుంటా నీ వరములు ఇస్తా నీ కలువడలేదు నన్ను కాపాడుకుంటే కలువడ చేస్తా నీ సంసారం మంచిగా చేస్తా అన్నయ్యా ఇగో తాత సాటికేమో మనమడత్తుండు బాబు సాటికేమో తాత అత్తుండు మరి ఏడంతో ఈ మూలకుంటేనేమో తాతకు బాధ ఆ మూలకుంటేనేమో బాబుకు బాధ మనదమ్మ ఏళ్ళమ్మ మనదోయమ్మ కుడి కాలు ముందు పెట్టి పాదము ఊపినావు రేణుకా ఎల్లమ్మ పసుపు బండారతోని మాత్రం 5 బొట్లు పెట్టినమ్మా లోకిళ్ళకి వచ్చిన సంతోషమే తల్లి నీకు మాత్రం చిద్దొగలైనా మాత్రం పట్నాలు అయినా నీకు గడపకుండా తీసుకొస్తాం రేణుకా ఎల్లమ్మ అమ్మా మా లోగిల వద్దమ్మా ఓ లక్ష్మక్క తను కాపాడుకుంటారా నేను రేణుకా ఎల్లు మనం వచ్చినా నీకు వరములు ఇస్తానయ్యా అయ్యో నువ్వు వెళ్ళవతాలి కాదు అవును కదా మంచిగా ఈడ మా వాళ్ళు పనులు ఉంటారు ఈడ పనులు ఉంటారు ఈడ అయ్యో ఈడ మొత్తం మక్కలు పోసిరు ఈడ వడ్లు పోసిర్రు ఈడ మొత్తం అన్ని ధాన్యాలు పోసిరమ్మ ఏడుంటా పడేలన్నా నీ పన్నను కాపాడుకుంటే పాడే పంట గొడ్డు గోదా ఓ తల్లి రేణుకా ఎల్లమ్మ నాది ఉన్న అద్దబీడ మాత్రం వెళ్ళవి అద్దబీడి లోపల ఎల్లమ్మ ఇల్లు కట్టినా గానీ ఏడుంటావమ్మా నువ్వు ఈ లోగిలో అన్న 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 ఎల్లరెడ్డన్నా మల్లరెడ్డన్నా వద్దమ్మా ఎల్లవ తల్లి ఎల్లమ్మ సిద్ధం జరిగినప్పుడు మేము జోగు పెడతాను జోగు బియ్యం పెడతావా జోగు బియ్యం పెడతా గానీ నీకు మాత్రం లోగిలో వద్దమ్మా కొమ్మటల్లా వాడాలాకో బయలల్లా వట్టే
ఓ కొమ్మటి కొండన్న నీ దంద నడుస్తుంది కదా నన్ను కాపాడుకుని నీ దంద నడిచాడు చేస్తా అన్నయ్యా. ఇగో మన సమ్మక్క జాతర అయింది, సమ్మక్క జాతర అయింది, బెల్లం గింత కూడా అమ్ముడుకోవాలి. నీ ఎల్లవ తల్లి పేరు మీద పిడికెడే ఆ బెల్లం మొత్తం తీసుకు పక్కన పెట్టినాను. నీ పేరు మీద బెల్లం మొత్తం ఉన్నది ఏకుండా అమ్ముడుపోయింది. మొత్తం కొబ్బరి కొడుకోవాలి అన్ని అమ్మా ఎల్లమ్మ సిద్ధం మొత్తం 5 ఏళ్ళకి ఒకసారి కజర పళ్ళు పోకలు కుడకలు అన్ని పెడతాను కానీ మా లోగిల వద్దమ్మా. రేణుకా ఎల్లమ్మ ఏ కులములు అయినా ఎవరి దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా రేణుకా ఎల్లమ్మను 5 గడియలు ఎవరు కాపాడవారి కల్లా కూడా కన్నీరు తీసుకుంటా. రేణుకా ఎల్లమ్మ కుడి కాలుకుండా కుంభర ఆడుకుంటా ఎడమ కాలుకుండా బండారు ఆడుకుంటా వాడ 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 తిరుగుతుంది రేణుకా ఎల్లమ్మ రాణికా ఎల్లమ్మ. జంబవంతుని వాడ అలాగే బయట అమ్మాయి తల్లి ఎవరమ్మా మీరు? నేనా రేణుకా ఎల్లమ్మని వచ్చిన మాది పోషన్న మాతమ్మ వినవేమో మాతావమ్మ కాపాడుకుంటా మా తమ్ముడికి వరములు ఇస్తా, సంతానం ఇస్తా, కట్టుకున్న కాయ ఇస్తా, తొడుక్కున్న దండలకు ఇస్తా, నా ఒంటి మీద ఉన్న బంగారం అంత ఇస్తా. మా తమ్మ మాది పోషన్న. నీ బంగారం కావాలా సంతానం కావాలా మాది పోషన్న. రేణుక వెళ్ళమ్మ మాకు బంగారం ఆస్తి అంతస్తులు మీడియా ఏమవుతుంది తల్లి రేణుక వెళ్ళమ్మ. నాకు మాత్రం సంతాన ప్రాప్తి లేదు తల్లి రేణుక వెళ్ళమ్మ. ఆ యొక్క సంతాన ప్రాప్తి మాత్రం మాకు కలిగించినట్టయితే మాత్రము మా సవరంలో కూడా మాత్రం మేము కాపాడుకుంటాం తల్లి. ఆది శక్తివే నీవు అమ్మవారు ఆది శక్తివే నీవు అమ్మవారు ఆది శక్తివే నీవు అమ్మవారు ఆది శక్తివే నీవు అమ్మవారు లోకమదము నీవు లోకుల రక్షితవు లోకమదము నీవు లోకమదము నీవు లోకుల రక్షితవే లోకమదము నీవు లోకుల రక్షితవే శివునికి బిడ్డవమ్మ చిత్తాడి బొమ్మవమ్మ శివునికి బిడ్డవమ్మ చిత్తాడి బొమ్మవమ్మ గౌరికి బిడ్డవమ్మ గంభీరే వాణివమ్మ గౌరికి బిడ్డవమ్మ కమయ్యవమ్మ గౌతుని కొడురమ్మ గౌలాడి బిడ్డవమ్మ గౌతుని కొడురమ్మ గంభీరే వాణివమ్మ. తల్లి రేణుక వెళ్ళమ్మ నువ్వు వచ్చినందుకు మాత్రం సంతోషం మాత్రం మా లోగిలకు వచ్చినందుకు మాకు సంతోషం మాత్రం తల్లి రేణుక వెళ్ళమ్మ. మాకు మాత్రం ఈ యొక్క పూరి గుడిసె తల్లి రేణుక వెళ్ళమ్మ. ఈ యొక్క పూరి గుడిసెలో కూడా మాత్రం మాకే ఉండడానికి స్థావరం లేదు, మాకు ఉండడానికి స్థావరం లేదు తల్లి రేణుక వెళ్ళమ్మ. మా యొక్క స్థావరంలో కూడా తల్లి రేణుక వెళ్ళమ్మ రాకుండా ఉండి తల్లి రేణుక వెళ్ళమ్మ మేము దాచిపెట్టుకున్నాం తల్లి మాది వాళ్ళకి అర్జెన్స్ వాళ్ళకైనా నా తండ్రి బొలమస్యం అజ్ఞతోడైనా బిడ్డని ఇస్తుంది రేణుకా ఎల్లమ్మ. చుక్కల ఆరంజతో బిడ్డని ఇస్తుంది.
మట్టెవాడి ఎల్లు రేణుకా ఎల్లమ్మ తల్లా సుతల సూనలోక మనలోక మధ్యలోక మేడలోకాలు 14 లోకాలు తల్లా సుతల సూనలోక మనలోక మధ్యలోక మేడలోకాలు 14 లోకాలు 7 తాటల పడవలందరూ రేణుకా ఎల్లమ్మ ఏ విధంగా వెళ్తున్నది ఏ విధంగా ఉన్నాయి తల్లి ఉన్నాయి మట్టవాడేళ్ళు రేణుకా రూపమెత్తి రేణుకా ఎల్లమ్మ ఏమంటుంది ఆది శక్తి నీవేనా పన్నెండు బిగల పట్నం మనిషి మాత్రము అటువంటి రేణుకా వెళ్ళమన్నటువంటి ఇల్లు అనే వరకు మాత్రము అటువంటి రేణుకా వెళ్ళమన్నటువంటి తెచ్చిన రక్తము అటువంటి అమ్మవారు రేణుకా వెళ్ళ భారీ బొమ్మల సొంత బంగారు పట్టు పెట్టుకొని ఎల్లుపై లేదు ఎల్లమ్మ శివశంకరుడు గిరులకు మీద గిరిశంకరుడు రేణుకా ఎల్లమ్మ ఏ విధంగా వస్తున్నది చెప్పు పేరు చెప్పి తల్లిదండ్రులు ఎవరు ఎక్కడ వచ్చే సంతోషమైనా ఏమైనా తక్కువ పొద్దులు పోతున్నా ఇక్కడ 2 ముచ్చట్లు నీకు చెప్పండి నా తల్లి పార్వతి పాదాల చూడు 10,000 తండ్రి సరే గవల్ల పట్టిన ఘనమైన రేణు ఆనందమేనా తల్లి మంచిగా ఉండాలి అందరూ ఇవ్వాలి ఆ తప్పులప్పులు నన్ను ఆనందంగా కొలిసినాక నేనెందుకు ఇవ్వాలి మరి వాళ్ళ కొల్లారులో నన్ను మంచిగా చూస్తే నేను ఇస్తా తొట్టు కావాలి నన్ను మంచి కొలుసుకోవాలరా ఇంతకంటే మంచి వైభవ సిద్ధంగా చేసిన మీద ఏం తక్కువైంది ఇంటోళ్ళు పూజలు చేస్తారు తమ్ములు కాదురా చేసేది ఇంటి యజమానులు వారం రోజులు
ఎల్లో సరే తల్లి మొత్తం మొత్తనే తల్లి శాంతి శాంతి ఈ తల్లి ఎవరో మరి శాంతి 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 మొత్తం ఉన్నాయి ఇంకా పక్కన అన్నారు కదా కానీ ఉన్నది అన్ని ఉన్నాయి శాంతి. ప్రవేశం ఉన్నది కొల్లారు లోపల శాంతి జరగా శాంతి. సంతోషం తల్లి గమగడ జర నల్లిని కూడా రావాలి తల్లి అవకు పండించుకోకుండా మంచిగా ఏందో చెప్పేది అన్ని వచ్చిందాడు ఏం తక్కువ ఆడవాడి రేణుకా ఎల్లమ్మ కొడుక పరశురామయ్య నా జాడల గురించి మాది వాడలకు వచ్చినావు పరశురామయ్య మాది వాడకు వచ్చినావు పరశురామయ్య 12 24 బాలుడా ఇండే మా తల్లి రేణుకా ఎల్లమ్మ పేరు నీవు లక్కమ్మొక్కడైన నాగవెల్లి కాలే పరశురామయ్య పాపకారి కాంతిరాజు నాయకం మేన బావ పరశురామయ్య నేను సత్యానం బోనం తీసుకోవంగా పరశురామయ్య పాపకారి కాంతిరాజు బోనం ఇంగ్లీషుడు పరశురామయ్య నీ తండ్రిని చంపినాడు కార్తీకే రాజే కాలోర్తి రాజా ఓ నీ తండ్రిని చంపినాడు కార్తీకే రాజా కాలోర్తి రాజా నాగవెల్లి కాలే పరశురామయ్య నాగవెల్లి కావాలని సత్యానం బోనం 700 బోనం తీసుకోవంగా మా అటువంటి పాపగారి కార్తీరాజు అయినా బోనం ఇంగ్లీషుడు పరశురామయ్య నీ తండ్రి జమదగ్ని నీ తండ్రి పేరు జమదగ్ని ముద్దర సేవ కొడుకు ముడి రాజు ఉండే ముడి రాజు ఉండే ముద్దర సేవాల కొడుకు ముడిరాజు పరశురామయ్య నా యొక్క భర్త పరశురామయ్య ఆ పుట్ట మీద సిరుసు కింది వాడు సిరిపాదం మీద వాడు ఆకలి ఆకలి అనుకుంటా పరశురామయ్య ఈ అలమటిస్తున్నాయనయ్యా పరశురామయ్య మీ తండ్రి 9 కార్తీరాజు పరశురామయ్య కార్తీర నా యొక్క మేనబావరు వాళ్ళు లగ్గం చేసుకోలేదు అని ఎవరిలో బయట వాళ్ళని చేసుకున్నాను పరశురామయ్య మీ తండ్రి 9 పరశురామయ్య ఆ అక్కడి రక్తం పోగి వస్తే 5 దోషుల్లో వచ్చిన పరశురామయ్య 5 బుక్కుల రక్తం అమ్మవారు నాగే అమ్మవారు నాగే ఓ జడగాము ఇంటి అంద బయలుల్లి వచ్చే బయలుల్లి వచ్చే 5 బుక్కుల రక్తము రాగే వారికల్లా జనగాము రాజాగౌడు కొడుకుల కోడన్ను మన్మరాల తోట పరశురామయ్య వాళ్ళ ఇంటి అందుకు వచ్చిన పరశురామయ్య మీరు పుట్టిన పరశురామయ్య 12 24 సంవత్సరాలు చెప్పినట్టయితేనే నాకు నాగవెల్లి అవుతుంది ఒకవేళ 23.5 సంవత్సరాలు చెప్పినట్టయితే నేను సిరుసు వాళ్ళు చెప్తాను నా ఆకుపోత చీర పోయి నాకు తెల్ల చీర వస్తాయానమ్మా నువ్వు ఎంత కొట్టినా ఎంత తిట్టినా పరశురామయ్య నీ తండ్రి దడలు లేపులే పరశురామయ్య ఎప్పుడైతే చంపిండో వాడిని మాత్రం తిరిగి తెచ్చి నీ కాళ్ళ కింద పెడతారు రేణుకా ఎల్లమ్మ కార్తీక రాజుల బట్టి తలబండు కార్తీక రాజుల బట్టి తలబండు కొడుతున్నామ్మా రేణుకా ఎల్లమ్మ నా బంగారం
పరశురామయ్య.